ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ కు గుడి కట్టిండు కానిస్టేబుల్ 2018 ఇవాళ అన్న ఉంటే అనుకున్నా వచ్చిండే నాదేది కట్టిండి ఇదివరకే వచ్చి అయితే కూలగొడుతుండే ఇప్పుడు. అవును కూలగొడుతున్నా అమ్మేస్తా అని చెప్తే ఎవరు కొంటలేరంట, కూలగొడుతుండు. ఏడా ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరులో నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం. ఇగో ఇట్లా గుడి కట్టిండు కేసీఆర్ కు. వీరాభిమాని కానిస్టేబుల్ వాస్తవం ఉద్యోగం కూడా తీసేసిండ్రు దుర్మార్గం. అవును, ఇంత ప్రేమ ఉంటే ఇంట్లో గుడి కట్టుకుంటాడే మనిషి. నిలబెట్టుకోవాలి కదా మరి. అయితే ఇప్పుడు అది గుడి తీసేసి ఇప్పుడు ఇగో అంబేద్కర్ ది పెడుతున్నాడు ఇక్కడ. అదే ప్లేస్ లా అంబేద్కర్ గుడి కడుతున్నాడు. సీనాన్న బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన ఉద్యోగం ఆయనకు రావాలని కోరుకుందాం. ఇట్లా ఉంది కథ. తొడగొట్టిన బీఆర్ఎస్ ఏం కొట్టింది కాంగ్రెస్ బీజేపీ ఆశలకు గండి. ది స్టేట్మెంట్ కథనం. రేవంత్ రెడ్డి బాబు మనిషి అంట, ఈయన జగన్ ఎవరు కేసీఆర్ మనిషి. ఇంకేమున్నది వడ్లకుప్ప పైన. మరి ఈడ ఫోన్ ట్యాపింగ్ జబర్దస్త్ గా నడిచింది. ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్ ఉందా లేదా అనేది మరి ప్రభుత్వం చేంజ్ అయితే తెలుస్తుంది. ఇక సిబ్బంది లేక మైనార్టీ మరి ఏం చేసినాం, సిబ్బంది లేకపోతే అప్పుడు 10 ఏళ్ళు ఉంటే అధికారంలో కాంగ్రెస్ కు ఈమె ఇట్లా అంటుంది. ఇక ఇదేంది శోభకృతనామ సంవత్సరం ఏది తీసి పడేసింది. మొత్తం ఇదే జరుగుతుంది కదా. అయితే ఇక్కడ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ప్రచారానికి బ్రేక్ పడుతుంది. ఇక ప్రచారం మొత్తం కూడా ముగుస్తా ఉంది. ఎందుకంటే ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి. అంటే 13 తారీఖు నాడు ఎలక్షన్స్, ఇలా 11 తారీఖు కాబట్టి సాయంత్రం 6 గంటలకు బంద్, 6 గంటలకు వైన్ షాపులు బంద్ అవుతుంది, 6 గంటలకు మందు కూడా బంద్ అవుతుంది. అందుకని ఇక ఒకవేళ మందు గిట్ల ఏమైనా కావాలనుకుంటే ఫస్ట్ పోయి తెచ్చుకుంటారు. అడ్వాన్స్ మరి కాసేపట్లో శ్యామ్ కూడా జాయిన్ అవుతాడు మార్నింగ్ న్యూస్ లో. అయితే ఇవాళ నా పర్యటన మంచిర్యాల తర్వాత బెల్లంపల్లి అటువైపు ఉంది కాబట్టి కొద్దిసేపు మార్నింగ్ న్యూస్ చేసి అటు వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నా. దయచేసి మీకు ఎక్కువ అందుబాటులో ఉండట్లేదు, క్షమించండి. ఎందుకంటే ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి అటువైపు ఎక్కువ పోతా ఉన్నా. సో నా బరువు బాధ్యత అంతా వీళ్ళ మీదే పడ్డది. దయచేసి ఇక ఏమనుకోకండి. ఇక నిన్న నకరేకల్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభకి వేలాది మందిగా జనం తరలి వచ్చారు. మల్లికార్జున ఖర్గేతో పాటు చాలా మంది ప్రముఖులు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అలాగే నిన్న మార్నింగ్ నల్గొండ వాకర్స్తో నిన్న వాళ్ళని కలుసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఇది నిన్న నల్గొండలో జరిగినటువంటి పర్యటన. ఇంకా ఇవాళ సాయంత్రం వరంగల్లో కూడా పర్యటన ఉండబోతా ఉంది మాది. ఈ మంచిర్యాల బెల్లంపల్లి సభలు అయిపోయిన తర్వాత. సో మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక ఏం చెప్తా ఉంది ఒకసారి చూద్దాం. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది మోదీ. రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగాయి. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. నారాయణపేట హైదరాబాద్ సభల్లో ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయని నరేంద్ర మోడీ గారే ఒప్పుకుంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది అనేది నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకో కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కదులుతలేదు అంటారు. కాళేశ్వరం పైన అంత దర్జాగా లూటీ చేస్తా ఉంటే మీరే అధికారంలో ఉండి ఒక సిబిఐ తొంగి చూడకపోయే, ఒక ఈడీ తొంగి చూడకపోయే కాళేశ్వరం కేసీఆర్ అవినీతి మీద. ఇప్పుడు తీరా వచ్చేసి కాళేశ్వరం మీద కాంగ్రెస్ పెన్ను కదిలిస్తలేదని చెప్పి చెప్పబడుతుంది. పెన్ను కదిలిచ్చింది ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది కదా. జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. నిన్న మొన్న పోయి ఇక రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇదివరకే చౌకీదార్ అనేటువంటి పదాన్ని వాడితే రాహుల్ గాంధీ గారు ఇంకోటి వాడిందని చెప్పి అదొక పెద్ద దుమారం లేపారు. మీరే చౌకీదార్ లెక్క ఉంటా అంటారు. మీరే ఏది మన సన్యాసిని నేను జోలే పట్టుకుని వెళ్ళిపోతానంటారు. కానీ చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి పనులకు ఎక్కడ పొంతన లేదనేది కాంగ్రెస్ పార్టీ విమర్శ. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్టులు ఆగాయి. ఎందుకు సార్ బాంబ్ బ్లాస్టులను మించినటువంటి గల్వాన్ లోయ చైనా ఆక్రమించింది. మొత్తం మన బార్డర్ అంతా ఇదంతా నాదే అని చెప్పి చెప్తా ఉంది.